1 పర్సన్కి సింగిల్ ట్రిప్ వచ్చేసి విత్ ఇన్ ఆస్ట్రియాలో తిరుగుతుంది అనమాట. ఆస్ట్రియా కరెక్ట్గా 1 minute వచ్చేస్తే ఇలా సైకిల్స్ కూడా ఎక్కించుకుంటారు పెద్దగా కుయ్ అని రైలు మోతల ట్రామ్లో ఓల్డ్ ట్రామ్లో కూర్చుని. హే ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ దీపేష్ శరణ్య. వెల్కమ్ టు యూరప్లో ముద్దపప్పు ఆవకాయ్. సో ఎప్పుడన్నా ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు నా ఓన్ వెహికల్లో వెళ్ళి నేను మీకు అన్ని చూపించాను. సో ఇవాళ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎంత బాగుంటుందో నేను ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఏదైనా ప్లేస్కి వెళ్తూ చూపిస్తే మీకు అంత క్లియర్గా ఉండదు కాబట్టి సో ఈ ట్రాన్స్పోర్ట్ ఇంట్రడక్షన్ వీడియో లాగా చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో యూరోప్ మొత్తంలో చూసుకుంటే ఆస్ట్రియాలో ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో ఇది అస్సలు మిస్ చేయకుండా మీకు చూపించాలని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 5 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఆస్ట్రియాలో అన్ని స్టేట్స్కి తిరిగేది ఒక ట్రాన్స్పోర్ట్ అయితే వియన్నా లోకల్లో తిరగడానికి 4 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్నేల్ బాన్ అంటారు, అంటే మెట్రో కంటే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది అన్ని స్టాప్స్లో ఆగకుండా. నెక్స్ట్ వచ్చేసి మెట్రోలోనే మళ్ళీ 4 to 5 lines ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రామ్, ఆ తర్వాత బస్ అనమాట. సో బస్ ఏంటి అంటే ఇంకా మారుమూల వియన్నాలో ప్రతి చోటికి మనం బేర్ ఫుట్తో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళిపోవచ్చు అనమాట. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు కూడా రిచ్ అయినా కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అని అంటే పార్కింగ్కి వీక్ డేస్లో చాలా కష్టం, పార్కింగ్ ఎత్తుక్కోవడానికి మన టైం అంతా అయిపోతుంది. సో అదనమాట. ఇవాళ అయితే నేను క్యాజువల్గా అలా వాక్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతూ నేను మీకు చూపించేస్తాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడకుండా స్టార్టింగ్లోనే చూసేసి నన్ను కమెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ నేను ప్రతి పాయింట్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేయడం మర్చిపోతే నోటిఫికేషన్స్ రావు. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఇదేమన్నా న్యాయమో మీరే చెప్పండి. నేను బ్లాగ్ స్టార్ట్ చేయగానే అయితే వర్షం, లేకపోతే ఇలా గాలి వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నాకు మాట్లాడడానికి అవ్వలేదు. అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డిస్టర్బెన్స్గా ఉందని. సో ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూసేది ఏంటంటే వియన్నాలో రైల్వే స్టేషన్ అనమాట. సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటారు దీన్ని, వీన్ హాఫ్బానోఫ్ అంటారు. ఆస్ట్రియాలోనే ద లాంగ్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ అనమాట. అయితే మనం లోపలికి వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే మెయిన్ ట్రైన్స్కి టికెట్స్ తీసుకోవడానికి అనమాట. సో లోకల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి వేరే చోట ఉంటుంది, అది నేను ఇప్పుడు టికెట్ తీసుకొని చూపిస్తాను. సో ఇక్కడ ఈ స్టేషన్లో ఎవ్రీడే ఆల్మోస్ట్ 3 lakh members ట్రావెల్ చేస్తూ ఉంటారంట. ఇటోళ్ళు అటు వాళ్ళు ఇటు లోకల్ పీపుల్తో కలిపి 3 lakh members ట్రావెల్ చేస్తూ ఉంటారంట. సో ఈ టికెట్ కౌంటర్ ఉంది కదా లోపల, ఇది వచ్చేసి వియన్నా నుంచి అవుట్స్కట్స్ లైక్ వేరే స్టేట్కి వెళ్ళాలన్నా లేకపోతే అదర్ కంట్రీస్కి ట్రావెల్ చేయాలన్నా ఇక్కడ తీసుకోవాలి టికెట్స్. ఇవైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏది అక్కర్లేదు, వాళ్ళు ఓన్గా తీసుకోవాలి అనుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట, కియాస్క్స్ టైప్లో. లోపల వాళ్ళకి విత్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే అక్కడ లోపల ఉంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు టికెట్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈజీగా. ఇంగ్లీష్ ఉంది, ఇటాలియన్ ఉంది, జర్మన్ ఉంది. సో ఇంగ్లీష్లో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కనిపిస్తుంది. ఫ్లుగాఫెన్ వీన్ అంటే ఇది ఎయిర్పోర్ట్ అనమాట. మిగతావన్నీ కూడా ఆస్ట్రియాలో ఉన్న మిగతా స్టేట్స్ అనమాట. గ్రాజ్, సాల్స్బుర్గ్, ఇన్స్బుర్గ్, నాయిస్టాడ్, హాఫ్బానోఫ్, సెయింట్ పోల్టన్, సో అలా ఉన్నాయి. సో కార్డ్ ఆర్ క్యాష్ ఇక్కడ పెట్టేస్తే మనకి టికెట్స్ ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇది మెయిన్ స్టేషన్ కూడా కాబట్టి మనకి ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఆ టైమింగ్స్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇక్కడ నుంచి జర్మనీకి, ప్యారిస్కి, ఇటలీకి, ఇంకా అన్ని కంట్రీస్కి కంచి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన టైమింగ్స్ అవి. లైక్ ఎనీ ట్రైన్ స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇక్కడ కూడా ఇలా షాప్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. సో ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి కూడా కనెక్షన్స్ ఉండడంతో ఇంటర్నేషనల్ పీపుల్తో ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్ బిజీగా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు బయట అంతా సిటీ అంతా కూడా నేను లోకల్ ట్రాన్స్పోర్ట్లో తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. సో దానికి ముందు ఎప్పుడు టికెట్ తీసుకోవాలి.
సో వన్ ట్రిప్ వన్ పర్సన్కి సింగిల్ ట్రిప్ €2.40 అనమాట. సో ఇప్పుడు నాకు 2 టికెట్స్ కావాలి. కార్డ్తో అయినా పే చేయొచ్చు, క్యాష్తో అయినా పే చేయొచ్చు. ఇక్కడికి వచ్చేస్తాయి మనకి టికెట్స్ ఆటోమేటిక్గా. సో ఈచ్ టికెట్ వచ్చేసి €2.40 అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీని మీద స్టాంప్ ప్రింట్ చేయించుకోవాలి. సో ఏ రోజు స్టాంప్ ఉంటే ఆ రోజే ఇది ఫినిష్ అయిపోతుంది, నెక్స్ట్ డేకి వాడడానికి ఉండదు అనమాట. ఇప్పుడు మనం స్నేల్ బాన్ ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి ఇలాగా టికెట్ మీద స్టాంప్ వేసుకోవాలన్నమాట. స్టాంప్ వేసుకుని ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎక్కేది స్నేల్ బ్యాన్. ఇది వచ్చేసి విత్ ఇన్ ఆస్ట్రియాలోనే తిరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం మెట్రో అండ్ ట్రామ్స్ లోకల్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం. ఓకే, ఇది ఆస్ట్రియాలో విత్ ఇన్ ఆస్ట్రియాలో తిరుగుతుంది అనమాట. అన్ని స్టేట్స్ కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఎక్కి ఒకసారి చూద్దాం రండి. దీన్ని స్నేల్ బాన్ అంటారనమాట. స్నేల్ బాన్ అని ఎందుకంటారంటే ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తుంది. జర్మన్లో స్నేల్ అంటే ఫాస్ట్ అని అర్థం. మనం ఇప్పుడు స్నేల్ బ్యాన్లోకి వచ్చేసాము. సో దీనికి కూడా సేమ్ కాస్టే, లోకల్ ట్రాన్స్పోర్ట్కి అయితే అంతే కాస్ట్. కాకపోతే వియన్నా రీజన్లో మాత్రమే ఈ టికెట్ వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో అదర్ స్టేట్కి అయితే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. సో ఇది అదర్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి దీనికి కొంచెం మనం తినడానికి వాటికి ఫెసిలిటీ ఇచ్చారనమాట ఇలాగా. సో నేను జస్ట్ అలా వాక్ చేస్తూ మీకు చూపిస్తాను. సో ఇది వేరే స్టేట్స్కి కూడా వెళ్తుంది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ట్రైన్. దీనికి పైన కూడా ఉంటుంది. సో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు. అలాగే మెట్రోస్లో ట్రామ్స్లో మనకి వాష్రూమ్స్ ఉండవు, బట్ ఈ ట్రైన్లో అయితే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కితే మనం పైన ఫ్లోర్లోకి వెళ్తాము. పైన కింద దీనికి డబుల్ డక్కర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పైన సిట్టింగ్ బాగుంటుంది. లాంగ్ జర్నీస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మంచిగా వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు. మెట్రోకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది ఇంకా స్పీడ్ ఉంటుంది. అన్ని స్టాప్స్లో ఆగదు, కొన్ని స్టాప్స్లోనే ఆగుద్ది అనమాట. మెట్రో ఏంటంటే ప్రతి ఈచ్ స్టాప్లో ఆగుతుంది. మ్యాక్సిమం పీపుల్ మెట్రోనే యూస్ చేస్తారు. ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇది యూస్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు మనం స్నేల్ బాన్ అయితే దిగిపోయాము. నెక్స్ట్ మనం ఎక్కే ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మెట్రో అనమాట. సో మనం ఆస్ట్రియా మెట్రో ఎక్కుతున్నాం నెక్స్ట్. ఇది వచ్చేసి ఓవరాల్ వియన్నా మ్యాప్ అనమాట. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలి అని అంటే మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ మెట్రోని వచ్చేసి యూబాన్ అంటారు. దానికి 5 లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకదాని నుంచి ఒకటి కనెక్షన్. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ 5 లైన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో ఊబాన్ సింబల్ అనమాట, అది మెట్రో సింబల్. మెట్రోని ఊబాన్ అంటారు. సో ఒకవేళ టూరిస్ట్స్ ఎవరైనా వచ్చి కన్ఫ్యూజ్ అయితే ఆ ఊబాన్ అన్న ప్లేస్కి వెళ్ళిపోతే అదే మెట్రో స్టేషన్ అనమాట. సో మనం ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే U3 ఎక్కుతున్నాము. U3 ఎక్కి స్టీఫన్ ప్లాట్స్లో దిగుదాం అనుకుంటున్నాము. సో పదండి, లెట్స్ గో. మెట్రో ఎక్కుతున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ఇందాక టికెట్ తీసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేయక్కర్లా. కొత్తగా ఇప్పుడు ఎక్కే వాళ్ళు అయితే ఇలా ప్రెస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. మెట్లు ఉంటాయి, మనకి ఎక్స్లేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇట్ సైడ్ ఎక్కాలన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో ఇక్కడ రాశారు చూడండి. మనం వెళ్ళాల్సిన స్టాప్ ఏంటంటే స్టీఫన్స్ ఫ్లాట్స్ అనమాట, ఇక్కడ సెకండ్ది. సో ఇటు డైరెక్షన్లో మనం ఎక్కాలి. సో ఇక్కడ మెట్రో ఏంటంటే టైం అంటే టైం అనమాట. ఇప్పుడు చూసారా అక్కడ 1 మినిట్లో ఉందని చూపిస్తుంది. కరెక్ట్గా 1 మినిట్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8 మినిట్స్లో ఉందని చూపిస్తుంది. కరెక్ట్గా మిస్ అవ్వకుండా కరెక్ట్ టైంకి వస్తుంది అనమాట. చూద్దాం. సో 1 మినిట్ అన్నాను, కరెక్ట్గా 1 మినిట్కి వచ్చేస్తుంది మెట్రో.
స్టీఫన్ ప్లాట్స్ ఇది. సో మనం స్టీఫన్ ప్లాట్స్లోకి అయితే దిగిపోయాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఈ లైన్స్ మధ్యలో, అవి ఏంటంటే బ్లైండ్ పీపుల్ కోసం అనమాట. సో వాళ్ళు స్టిక్తో తడుముకుంటూ స్ట్రైట్గా వచ్చేసి తర్వాత ఎక్స్కలేటర్ ఎక్కడానికి కోసం అని చెప్పి వాళ్ళకి ఎవరు హెల్ప్ లేకపోయినా కూడా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఆ లిఫ్ట్ దగ్గర కూడా మీరు చూస్తే లిఫ్ట్ వచ్చింది, అది ఎక్స్కలేటర్ వచ్చింది అని తెలియడం కోసం అలా పెట్టారనమాట. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, మెట్రో రాగానే దిగే వాళ్ళు దిక్కుండా ఎక్కేవాళ్ళు ఎక్కేయడం అలా చేయరనమాట. సో ఫస్ట్ దిగే వాళ్ళకి స్పేస్ ఇస్తారు, తర్వాత ఎక్కేవాళ్ళు అది కూడా లైన్లో ఎక్కుతారు అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే. సో మెట్రో వచ్చి ఆగగానే ఫస్ట్ వీళ్ళు సైడ్కి నుంచుంటారు దిగే వాళ్ళని దిగిపోవడానికి, తర్వాత మాత్రం ఎక్కుతారు. ఇవాళంటే ఎక్కువ జనాలు లేకపోవచ్చు కానీ చాలా క్రౌడ్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే పాటిస్తారన్నమాట. సో ఇదేంటంటే ఇది కూడా మనం ఎక్కింది మెట్రోనే, కాకపోతే ఇందాక అండర్ గ్రౌండ్ ఎక్కాము. ఇది కొంచెం మనకి బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే పైన అనమాట ఇది వెళ్ళేది. సో మనకంతా కనిపిస్తూ ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. ట్రామ్ కంటే చాలా ఫాస్ట్ అనమాట, ప్లేస్ టు ప్లేస్. ఇంకా జనాలు అయితే ఫుల్ ఉంటారు మెట్రోస్లో. సో ప్రతి మెట్రోలో కూడా ఇలా ప్లాన్ ఉంటుంది పైన ఎక్కడ దిగి ఏ ప్లేస్కి వెళ్ళొచ్చు అని. సో ఇన్సైడ్ మెట్రో ఉన్నాం కాబట్టి మాస్క్ వేసేసుకున్నాను నేను కూడా. ప్లేస్ దొరికితే చాలా బాగుంటుంది దీంట్లో కూడా అప్పుడప్పుడు తిరుగుతూ టైంపాస్ చేయడానికి. బట్ ట్రామ్స్ అయితే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే ట్రామ్స్ లోపలికి వెళ్తాయి కదా, ప్లేసెస్ లోపలికి వెళ్తాయి. ఇదేంటంటే సిటీలో ఇలా సైకిల్స్ కూడా ఎక్కించుకుంటారు, దూరం తొక్కలేకపోతే ఎక్కించుకొని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో దింపుకొని అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ తొక్కుంటూ వెళ్తారు అనమాట. పెద్ద పెద్ద కూడా పట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా ఆ వైలైన్ ఎంత పెద్దగా ఉందో. సో చూసారా, విత్ ఇన్ 2 స్టాప్స్లో మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ 1 యాక్చువల్గా. సో ఇప్పుడు మనం స్టీఫన్ ప్లాట్స్ పైకి వెళ్ళిపోతున్నాం, అదొక మంచి సిటీ సెంటర్ అనమాట. దాన్ని చూసుకుంటూ నెక్స్ట్ మనం ట్రామ్ ఎక్కేద్దాము. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చూసారా నడకే ఉండదు అనమాట, అందుకే ఇలా అయిపోతాము కొంచెం అయినా కాన్షియస్గా లేకపోతే. అన్ని చోట్ల అసలు నడకే ఉండదు అనమాట, అన్ని చోట్ల ఎక్స్కలేటర్సే. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్, సిటీ సెంటర్. సో ద ఫేమస్ చర్చ్ నా ఆస్ట్రియా బ్లాగ్లో చూస్తే ఇక్కడే నేను ఒక పార్ట్ షూట్ చేశాను అనమాట. సో ఈ చర్చ్ టూర్ కూడా నేను ఒకసారి చేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ట్రామ్ ఎక్కుదాము. ట్రామ్ ఎందుకు అని అంటే, మెట్రో వచ్చేసి మెయిన్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి, ట్రామ్ ఏంటంటే ఆ ఏరియాలో ఇంకెక్కడన్నా తిరగాలి అంటే అనమాట. సో లెట్స్ గో. సో కొన్ని ట్రామ్స్ ఏంటంటే అసలు అక్కడ పెద్ద జనాభానే ఉండరు, అవుట్స్కట్స్లో అక్కడికి కూడా వెళ్తాయి. ఇంకా అవుట్స్కట్స్కి ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటే కనుక ట్రామ్ వెళ్ళదు, బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ చూసినా మనకి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం సిటీ సెంటర్లో ఉన్నాం. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి ట్రామ్ ఎక్కొచ్చు. ట్రామ్ ఎక్కుదాము. సో ఇప్పుడు మనం మెయిన్ సిటీ సెంటర్లో నడుస్తున్నాము. ఇక్కడ నుంచి ట్రామ్ ఎక్కొచ్చు అనమాట. అటు సైడ్ కూడా ఉంటుంది మెట్రో స్టేషన్, బట్ మనం అదర్ సైడ్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఓన్లీ ఇప్పుడైతే కంపల్సరీ ఏదైనా షాప్స్లో ఆర్ మెట్రో స్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లోనే మాస్క్ కంపల్సరీ అని పెట్టారు. సో ఇలా పబ్లిక్లో నడుస్తున్నప్పుడు ఇంకా అది మన ఇష్టం అనమాట, పెట్టుకోవచ్చు లేదు అనేది. సో ఇప్పుడు మనం ఎక్కుతున్నాము ట్రామ్ అనమాట. ఈ ట్రామ్స్ కూడా సేమ్ మెట్రో లాగే టైమింగ్స్ ఉంటాయి అక్కడ. సో ఆ టైమింగ్స్ ప్రకారం వచ్చేస్తాయి అనమాట, అస్సలు లేట్ ఉండవు. సో ఇవేంటంటే కార్స్ వెళ్ళేలాగే రోడ్డు మీదే వీటికి సపరేట్ ట్రాక్ ఉంటుంది, దాని మీదే వెళ్తూ ఉంటాయి అన్నమాట.
సో చూసారా ఇంత దగ్గరగా కూడా వెళ్తాయి అన్నమాట. బట్ చాలా సేఫ్ అన్నమాట. సో చాలా సేఫ్, ఏ ప్రాబ్లం ఉండదు. సో గేట్లే ఉండని ట్రైన్స్ అంటే ఈ ట్రామ్స్ అన్నమాట. జనరల్గా మనకి గేట్ ఉంటుంది కదా, ట్రైన్ వచ్చేటప్పుడు గేట్ పడుతుంది. బట్ ఇక్కడ గేట్లు ఏమి ఉండవు, సిగ్నల్స్ చూసుకొని రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళడమే. సో కార్స్ అక్కడ వెళ్తుంటే ఇక్కడ ట్రామ్స్ వెళ్తూ ఉంటాయి. ఈ పక్కనే సైకిల్ వాళ్ళు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ట్రైన్ వస్తే గేట్ పడుద్ది కదా, ఇక్కడ గేట్లు అలా ఏమి ఉండవు ఈ ట్రామ్స్కి. మనమే చూసుకొని జాగ్రత్తగా సిగ్నల్ బట్టి క్రాస్ చేసుకొని వెళ్ళడమే అనమాట రోడ్స్. సో గేట్ ఉండదు అంటే మరి వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారో ఆలోచించండి. సో అసలు జనాలు కూడా అంతే కాన్షియస్గా నడుస్తారు. బికాజ్ ట్రామ్స్ వెళ్తాయి కాబట్టి రోడ్ మీద నడిచేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. ఓన్లీ జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గరే రోడ్ దాటుతారనమాట. అలాగే ట్రామ్ కూడా చిన్న సౌండ్ లాగా, చిన్న సైరన్ లాగా ఇస్తారనమాట ఎక్కడ రోడ్ క్రాస్ చేసే దగ్గర తప్ప. పెద్దగా కుయ్ అని రైలు మోతలాగా రాదు అసలు. సో ఇప్పుడైతే మనం ట్రామ్ ఎక్కేద్దాం, ట్రావెల్ చేద్దాం. బికాజ్ నాకు ట్రామ్సే చాలా ఇష్టం. మెట్రోస్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో వెళ్తాయి, చుట్టూ మనకి ఎక్కువ ఏం కనిపించదు. ట్రామ్లో ఏంటంటే ఒక్కసారి టికెట్ తీసుకుంటే ఎంత దూరమైనా మనం ట్రావెల్ చేయొచ్చు వన్ సైడ్. అండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ వ్యూ అదంతా కూడా. సో ట్రామ్స్లో కూడా 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి ఓల్డ్ ట్రామ్ అండ్ ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అనమాట. ఈ ఓల్డ్ ట్రామ్ వచ్చేసి 1800s స్టార్ట్ చేశారు, అవి స్టిల్ వర్క్ అవుతున్నాయి అనమాట. ఒకటి న్యూ ట్రామ్, ఒకటి ఓల్డ్ ట్రామ్. ఓల్డ్ ట్రామ్స్ చాలా బాగుంటాయి, ఎక్కుదామా? సో ఇప్పుడు మనం ఓల్డ్ ట్రామ్ ఎక్కుతున్నాము. ఇప్పుడు మనం ప్లేస్ ఎత్తుక్కున్నాం అక్కడ ఒకటి. సో ఇప్పుడైతే మనం ట్రామ్లో, ఓల్డ్ ట్రామ్లో కూర్చున్నాం. ఓల్డ్ ట్రామ్లో చాలా బాగుంటుంది. సో ఇంకా చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మొత్తం మనకు కనిపిస్తుంది బయట. మెట్రోలో అయితే మనకి ఇలా కనిపించదు, మెట్రోలో అయితే మనకి ఇలా కనిపించదు. అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను కవర్ చేయాల్సిన ప్లేసెసే. నా నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇవన్నీ చూస్తారు. ఇది వచ్చేసి వియన్నా హాఫ్బర్గ్, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. సో అదే ఆస్ట్రియా ఇంట్రడక్షన్ వీడియోలో మీకు చెప్పాను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు సీ ఇన్ వియన్నా అని. సో అటు ఇటు ఇలా చూసుకుంటూ వన్ సైడ్ టికెట్ తీసుకుంటే ఎంత దూరం అయినా మనం ట్రావెల్ చేసుకుని హ్యాపీగా అలా రిలాక్స్ అవ్వచ్చు బోర్ కొట్టినప్పుడు. అబ్బా హాయిగా ఉంది నిజంగా. కాసేపు ఇలా కూర్చొని పడుకోవచ్చు, తిరిగి తిరిగి అలసిపోయాను. ఓల్డ్ ట్రామ్స్ వింటర్లో చాలా బాగుంటాయి, వెచ్చగా ఉంటాయి. సో బిఫోర్ దట్ ఒకసారి శానిటైజ్ చేసుకుందాం. వావ్, ఈ ఓల్డ్ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగుంటాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నమాట యాక్చువల్గా. ఇది ఓల్డ్ ఎప్పుడుదో కాలం నాటి ట్రామ్స్ అన్నమాట, బట్ స్టిల్ వాడుతున్నారు. వింటర్లో అయితే వెచ్చగా ఉంటుంది. న్యూ ట్రామ్ చూపిస్తాను. న్యూ ట్రామ్లో ఇలా ఉండవు, ఓల్డ్ సీట్స్ ఇలా వుడెన్ కలర్లో ఉండవు అనమాట. నెక్స్ట్ న్యూ ట్రామ్ ఎక్కువ. చూసారు కదా ఇవన్నీ ఇక్కడ ఉండేవన్నీ కూడా ట్రామ్ స్టేషన్స్. ఆ రెడ్ కలర్ బోర్డు ఉన్నవి టైమింగ్స్తో సహా ఉంటాయి, ఆన్ టైంకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఆటోలు, రిక్షాలు ఏమి ఉండవు, ట్యాక్సీస్ ఉంటాయి. అది కూడా ఇంకా అర్జెంట్, ఎమర్జెన్సీ ఫంక్షన్లు అట్లాంటి వాటికే దేనికన్నా వాడతారు అంతే. ఎయిర్పోర్ట్స్కి హెవీ లగేజ్ ఉన్నప్పుడు అప్పుడు వాడతారు అంతే. సో ఇదన్నమాట కొత్త ట్రామ్. ఇప్పుడు ఇవి కొత్త ట్రామ్స్ అన్నమాట. ఓల్డ్ ట్రామ్స్ అయితే ఇది వరకు యూజ్ చేసేవాళ్ళు. ఒక 3 years నుంచి ఈ ట్రామ్స్ అన్నమాట. అది కొంచెం పాతది, ఇదైతే ఇంకా లేటెస్ట్, ఇంకొంచెం నేరోగా వచ్చింది. ఇందాక ఓల్డ్ ట్రామ్ చూసారు మీరు, ఇది న్యూ ట్రామ్ అన్నమాట. న్యూ ట్రామ్లో అయితే టికెట్ కూడా ఇక్కడే తీసుకునే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ అన్నమాట. చైర్స్ కానీ లేకపోతే పిల్లల వాగన్స్ కానీ పెట్టుకునే ప్లేస్ అన్నమాట ఇది. అండ్ అక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, వీల్ చైర్ ఆప్షన్. అది క్లిక్ చేస్తే ఏంటంటే వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు అది క్లిక్ చేస్తారు దిగాలనుకున్నప్పుడు. అప్పుడు ట్రామ్కి
కొంచెం కిందకి ఇలా స్లాంట్ ఇలా ఉంది కాస్త ఇలా కొంచెం కిందకు ఉంచుతారు అనమాట. ఆ బటన్ క్లిక్ చేసి అమ్మా ఇప్పుడైతే మెట్రోలు ట్రామ్లు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఎక్కుతున్నాము బస్ అనమాట. ఈ బస్ స్టేషన్ ఇవాళ సండే కాబట్టి కొంచెం లేట్గా ఉంటాయి, బట్ యూజువల్గా అయితే టైమింగ్స్ ఫాస్ట్గానే ఉంటాయి అనమాట. యూజువల్గా అయితే ఫాస్ట్గానే వస్తాయి. ట్రామ్ లైన్ ఒకటే, సో ఇది ఇక్కడ నుంచి ట్రామ్ కూడా వెళ్తుంది, బట్ ఇది బస్ స్టాప్ అనమాట. బస్ కూడా ఇక్కడ ఆగుతుంది. బస్కి టైం టేబుల్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే ఈ టైమింగ్స్, సాటర్డేస్ అయితే ఈ టైమింగ్స్, సండేస్ అండ్ హాలిడేస్లో ఈ టైమింగ్స్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయింది, 2:15. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:50 అయింది. సో 14 నెక్స్ట్ బస్ వచ్చేసి మనకి 14:59కి ఉంది. ఇంకొక 9 minutesలో ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా వస్తుంది టైం అయితే నేను మీకు చూపిస్తాను. సో చూసారా బస్సు టైం చూడండి, ఇక్కడ 2:50. బట్ స్టార్ట్ అవ్వడం అయితే 2 minutesలో స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం బస్సు ఎక్కుదాం రండి. సో ఇప్పుడు మనం బస్సు ఎక్కేసి ఖాళీగా ఉంది, చక్కగా కూర్చుందాం. మాస్క్ వేసుకున్నాను. సో ఇప్పుడు చూసారా ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయింది బస్ అయితే. 1 minute ముందే వచ్చింది చెప్పాలంటే. సో ఇది టూ బస్సెస్ని కంబైన్ చేసినట్టు ఉంటుంది అనమాట. డబుల్ బస్ టైప్లో ముందంతా ఒక బస్సు, వెనకాల ఒక బస్సు, డ్రైవర్ ఆ ముందు ఉంటారు. అమ్మో ఈ మాస్క్లు వేసుకొని ఎక్కువసేపు ఉండాలంటే కష్టం. సో ఈ బస్సు అసలు నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఎక్కాను. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. లాస్ట్ స్టాప్ వరకు ఇందులో కూర్చుంటాను, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అన్ని ప్లేసెస్ని చూస్తూ. కొంచెం లోపలికి వచ్చాం. ట్రామ్స్ ఏంటంటే మెయిన్ ఏరియాల వరకు వచ్చి ఆగిపోతాయి. ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకుంటే బస్ ఎక్కాలన్నమాట. ఈ ఏరియా కొంచెం ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కొంచెం లోపలికి కాబట్టి. 18th district. మనం ఏమీ అవుట్స్కట్స్కి వచ్చేయలేదు, సిటీలోనే ఉన్నాం. బట్ చూసారా గ్రీనరీ. నేను చెప్పాను కదా నా ఆస్ట్రియా వ్లాగ్లో, ఇంట్రడక్షన్ వ్లాగ్లో, గ్రీనరీ చాలా ఎక్కువ అని. కాకపోతే ఇది సిటీ సెంటర్లో కాదు ఏరియా. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి సిటీ సెంటర్లోనే, బికాజ్ అక్కడి నుంచి ఆఫీసెస్కి అన్ని దగ్గర, ఇంత ట్రావెల్ చేయక్కర్లేదు అని. సో అక్కడ ఆ మానిటర్ కనిపిస్తుంది కదా, అదేంటంటే నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఆ పైన స్టాప్స్ ఏంటి, నెక్స్ట్ దిగాల్సిన స్టాప్ ఏంటి అనేది హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. వాయిస్ వస్తుంది, అలాగే కనిపిస్తుంది కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలోనే ఎక్కడ అనేది నాకు క్లియర్గా తెలియదు, కానీ సచిన్ టెండూల్కర్ ఇల్లు అయితే ఉందంట. మనం డెఫినెట్గా ఫైండ్ అవుట్ చెయ్యాలి. సో బస్ అంతా ఖాళీ అయిపోయింది, అందరు దిగిపోయారు అనమాట ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ స్టాప్ మనం ఇందులోనే కూర్చుంటే మళ్ళీ మనం ఎక్కడైతే దిగాలనుకున్నాం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది, కాబట్టి నేను రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఇందులోనే కూర్చుంటే. వావ్, ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది. ఆ ముందు కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి. దిగుదాం ఒకసారి, మనం ఒకసారి దిగుదాం. అక్కడ చూడు ఆ కొండలు ఎంత లోపలికి వచ్చిందో చూసారా బస్సు. ఇప్పుడు ఇంత లోపలికి మెట్రోస్ రావు కాబట్టి బస్ అనమాట. ఒకసారి దిగి నేను మీకు చూపిస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా చూపిస్తున్నాను ఆ ఛానల్లో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.